Hello friends, very good morning. Before you begin watching this, please do like, share with your friends and subscribe to my channel. Thank you very much. Let's begin with our courses. UPSC Infinity is the flagship course that is being offered at our institute. And ఈ కోర్స్ యొక్క బ్యూటీ ఏంటంటే దిస్ కవర్స్ ప్రిలిమ్స్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ with lifetime validity, with live as well as recorded sessions, daily mains answer writing, and 100% student friendly, student centric approach. దీంతో పాటు డైలీ మాక్ టెస్ట్స్, కరెంట్ అఫైర్స్ కి డైలీ టెస్ట్ ఉంటుంది. ఎవ్రీ మండే, ఎవ్రీ సండే యూ హ్యావ్ ఏ మినీ మాక్ టెస్ట్. సో దిస్ ఈజ్ అబౌట్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. యూపీఎస్సీ ఇన్ఫినిటీలో జాయిన్ అయ్యే వాళ్ళకి అడిషనల్ గా మేము ఆఫర్ చేస్తున్న బొనాంజా ఏంటంటే, ప్లస్ పాయింట్స్ ఏంటంటే, గ్రూప్ 1 ప్రిపరేషన్, టీఎస్పీఎస్సీ ఆర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అడిషనల్ సిలబస్ కవరేజ్ కూడా ఇదే కోర్సులో ఇదే ఫీజులో భాగంగా జరుగుతుంది. వీటితో పాటు సిసాట్ ఈస్ గెటింగ్ కవర్డ్. వీటితో పాటు బ్యాంక్, ఎస్ఎస్సి, సిజిఎల్, రైల్వే లాంటి ఎగ్జామ్స్ రాయాలనుకునే వాళ్ళకి ఈవెన్ దాట్ ఈస్ 100% కవర్డ్ ఇన్ దిస్ ఫీ ఇట్ సెల్ఫ్. అది కూడా కంప్లీట్ గా, ఆ కోర్స్ కూడా కంప్లీట్ గా ఫ్రీగా ఇస్తున్నాం. అండ్ ఈ కోర్సు ఫీ వచ్చేసి మీరు ఎట్ ఏ టైం పే చేసేటైతే 40,000 రూపీస్, ఇన్స్టాల్మెంట్స్ లో పే చేస్తానంటే 50,000 రూపీస్. దట్స్ ది డిఫరెన్స్ బిట్వీన్ కోర్స్ ఫీ. ఇన్స్టాల్మెంట్స్ అయితే 50, ఎట్ ఏ టైం అయితే 40,000. అండ్ ఏ మాత్రం డౌట్స్ ఉన్నా మీ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. ట్రయల్ క్లాస్ అటెండ్ కావచ్చు. ఆల్రెడీ యూట్యూబ్లో చాలా క్లాసెస్ అప్లోడ్ చేసాం అండ్ మీరు చూసి డిసైడ్ అవ్వచ్చు. సిమిలర్గా వీ హ్యావ్ సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్. యూపీఎస్సీకి సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఇవి మీరు చూడండి, అంటే పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ, కరెంట్ అఫైర్స్, ఏ సబ్జెక్ట్ అయినా సరే 7,000 రూపీస్ ఫీజు. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ రెండింటిని కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్ ఒక సింగిల్ సబ్జెక్ట్ జాయిన్ అయినప్పటికి కూడా టెస్ట్ యాప్లో కండక్ట్ చేసే అన్ని టెస్ట్లకి ఫ్రీ యాక్సెస్ ఇస్తాం. సో టెస్ట్లు అనేవి కంప్లీట్గా ఫ్రీగా ఇచ్చేస్తున్నాం. సో దీనిపైన ఏమైనా డౌట్ ఉన్నా సరే యూ కెన్ కాల్ అస్ అప్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ చూసుకోండి. ఇది మోస్ట్ పాపులర్ ఆప్షనల్ దట్ ఈస్ బీయింగ్ దేర్ ఫర్ యూపీఎస్సీ రైట్ నౌ. ఈ ఆప్షనల్లో అడ్వాంటేజ్ అంటే యూ గెట్ లైవ్ అండ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ క్లాసెస్ రెండు వస్తాయి. అండ్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. అండ్ ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఈవెన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో నేను ఆఫర్ చేస్తున్నాను. 20,000 ఫీజు. ఒకవేళ మీరు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ ప్లస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ రెండు తీసుకుంటే 50 ప్లస్ 20 70 అవుతుంది ఇన్స్టాల్మెంట్ మోడ్లో. కానీ మీరు 40 ప్లస్ 20 60,000 కింద కన్సిడర్ చేసి ఇన్స్టాల్మెంట్స్ ఇస్తాను. దట్స్ ది బ్యూటీ ఆఫ్ ఆప్షనల్ ప్లస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. రెండు తీసుకుంటే కేవలం 60,000కే మీకు యూ గెట్ కంప్లీట్ యూపీఎస్సీ. సో బ్యాంక్ ఇన్ఫినిటీ మనం బ్యాంక్ ఆస్పిరెంట్స్ కి, ప్యూర్ బ్యాంక్ ఆస్పిరెంట్స్ కోసం డిజైన్ చేయబడ్డ కోర్సు. కేవలం 5,000 రూపీస్కి వీఆర్ కవరింగ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ, ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ కవర్డ్ ఇన్ జస్ట్ 5,000 రూపీస్. అబ్సల్యూట్లీ క్యాట్ అప్రోచ్లో ఇంగ్లీష్, క్వాంట్ చెప్పబడతాయి. అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ నేను స్వయంగా చెప్పిన క్లాసెస్ వీడియోస్ మీకు వస్తాయి. డౌట్స్ ఏమైనా ఉంటే నేను క్లియర్ చేస్తాను. ఎనీ డౌట్స్ ఈ నెంబర్కి కాల్ చేసి క్లియర్ చేసుకోండి. యాజ్ యూజువల్ మన అన్ని కోర్సెస్ లాగే ఇది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్. అండ్ దిస్ వన్ బ్యాంక్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి ఇన్ఫినిటీ కాంబో కోర్స్. ఇది 3 ఎగ్జామ్స్ ని ఎండ్ టు ఎండ్ కవర్ చేస్తుంది. సిజిఎల్, రైల్వేస్ అండ్ దెన్ బ్యాంక్ ఎగ్జామ్స్ ఎండ్ టు ఎండ్ కవర్ చేస్తుంది. ఇట్ కవర్స్ లైవ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ క్లాసెస్, అన్లిమిటెడ్ మాక్ టెస్ట్, లైఫ్ టైం వ్యాలిడిటీ అండ్ అగైన్ 7,000 రూపీస్ ఇస్ ద ఫీ. అంటే బ్యాంక్ ఇన్ఫినిటీ అయితే 5,000, ఇంకొక జస్ట్ 2,000 పే చేస్తే మీకు ఎస్ఎస్సి, ఆర్ఆర్బి కూడా వచ్చేస్తాయి ఎండ్ టు ఎండ్. అండ్ యూ హ్యావ్ ద ఫోన్ నెంబర్ హియర్, యూ కెన్ కాల్ and clear your doubts. So let's begin today's editorial. So this is about industrial codes, code debate. ఓకే, కోడ్కి సంబంధించిన చర్చ అని అర్థం చేసుకోవచ్చు మీరు. చూడండి ఇది దీని గురించి ఏం రాశారు చూడండి. ఫార్ రీచింగ్ ఇన్ ఎఫెక్ట్ ద న్యూ లేబర్ కోడ్స్ రిక్వైర్ గ్రేటర్ డెలిబరేషన్. ఫార్ రీచింగ్ అంటే హ్యావింగ్ వైడ్ ఇంప్లికేషన్స్ అని అర్థం. హ్యావింగ్ వైడ్ అంటే ఎక్కువ మందిని ఎఫెక్ట్ చేసే ఇంప్లికేషన్స్, ఎక్కువ మందిని ఎఫెక్ట్ చేస్తాయి అని అర్థం, ఎక్కువ మందిని ప్రభావితం చేస్తాయి అని అర్థం. ఫార్ రీచింగ్ ఇన్ ఎఫెక్ట్ అంటే ఎక్కువ మందిని కవర్ చేస్తాయి, ఎక్కువ మందిని ఎఫెక్ట్ చేస్తాయి అని అర్థం చేసుకోవచ్చు.
ద న్యూ లేబర్ కోడ్స్ రిక్వైర్ గ్రేటర్ డెలిబరేషన్. ఎందుకు? అది చాలా మందిని ప్రభావితం చేస్తాయి, చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది, చాలా మంది యొక్క ఇప్పుడు మొత్తం ఇండస్ట్రియల్ కోడ్స్ అన్నిటిని మారుస్తున్నారు కాబట్టి మొత్తం లేబర్ అండ్ ఎంప్లాయర్స్ అందరినీ మార్పు తీసుకొస్తుంది, వాళ్ళ రిలేషన్స్ లో మార్పు తీసుకొస్తుంది. కాబట్టి ఇట్ రిక్వైర్స్ గ్రేటర్ డెలిబరేషన్. డెలిబరేషన్ అంటే చర్చ. దీని గురించి ఎక్కువగా చర్చ జరగాలి, చర్చ జరిగి డెసిషన్ అనేది తీసుకోవాలి అనేది ఇక్కడ దీని యొక్క మీనింగ్ అన్నమాట. రైట్. సమ్ లాస్ ఆర్ ఫార్ టూ ఇంపార్టెంట్ అండ్ హ్యావ్ ఫార్ టూ మచ్ ఇంపాక్ట్ ఆన్ ద పీపుల్ టు బి పాస్డ్ ఇన్ హేస్ట్ ఆర్ వితౌట్ సఫిషియంట్ డెలిబరేషన్. కొన్ని చట్టాలు అనేవి చాలా ఇంపార్టెంట్, ఇక్కడ టూ వాడారు, చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రజలపైన చాలా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. అట్లాంటి వాటిని మనం హేస్ట్ అంటే చాలా తొందరపాటుతో గాబరగా పాస్ చేయకూడదు. దట్టు వితౌట్ సఫిషియంట్ డెలిబరేషన్. దానిపైన జరగాల్సినంత చర్చ జరిగిన తర్వాత మాత్రమే వాటిని పాస్ చేయాలి, బిల్స్ పాస్ చేయాలి. బిల్స్ పాస్ చేయొద్దు అనేది పాయింట్ కాదు, జరగాల్సినంత చర్చ జరిగిన తర్వాత బిల్స్ పాస్ చేయాలి, ముందు చేయకూడదు అనేది పాయింట్. The three codes aimed at consolidating diverse labor laws and ushering in reforms fall in this category. సో 3 కోడ్స్ ఇండస్ట్రియల్ కోడ్స్ తీసుకొచ్చారు. ఒకటి ఇండస్ట్రియల్ రిలేషన్స్కి సంబంధించింది, అంటే ఎంప్లాయీ రిలేషన్స్, వర్కర్స్కి లేబర్ కింద సెన్స్ వర్కర్ ఆర్ లేబర్కి వాళ్ళ ఎంప్లాయర్కి ఉన్న రిలేషన్స్ సంబంధించిన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చడం జరిగింది. సిమిలర్గా సోషల్ సెక్యూరిటీ, ఈ వర్కర్స్కి సోషల్ సెక్యూరిటీకి సంబంధించి, ఎందుకంటే చాలా మంది అనార్గనైజ్డ్ వర్కర్స్ ఉంటారు ఫ్యాక్టరీస్లో, అనార్గనైజ్డ్ వర్కర్స్ కూడా సోషల్ సెక్యూరిటీ ఇవ్వాలి అనే ఆస్పెక్ట్తో ఇంకొక బిల్ తీసుకొచ్చారు. సోషల్ సెక్యూరిటీ అంటే పెన్షన్ కానీ, మనకి ఇవి చూసుకోండి, మనకి హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ సోషల్ సెక్యూరిటీ థింగ్స్. ఇది ఆర్గనైజ్ సెక్టర్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ, ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్న సెగ్మెంట్లో ఖచ్చితంగా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అందరు ఎంప్లాయ్ ఏదో రకంగా ఒక ప్రావిజన్ ఉంటుంది. కానీ ఇట్లాంటి ఎక్కువగా అనార్గనైజ్ సెక్టర్లో, అంటే ట్యాక్స్ బ్రాకెట్లో లేని వాటిలో ఇష్యూస్ ఉన్నాయి. సో వాటికి సంబంధించి కొన్ని ఈ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఎలా బిల్డ్ చేయాలనే విషయంలో ఒక కోడ్ తీసుకురావడం జరిగింది. తర్వాత ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ, అంటే మనకి అక్కడ హజార్డస్ ఇండస్ట్రీస్ కానీ ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళ సేఫ్టీకి సంబంధించి, వాళ్ళ హెల్త్కి సంబంధించి ఒక కోడ్ తీసుకురావడం జరిగింది. 3 కోడ్స్ అన్నమాట. The codes were passed in both houses after a limited debate and in the absence of the opposition. ఈ కోడ్స్ ని బోత్ హౌసెస్, లోక్సభ అండ్ రాజ్యసభ రెండిట్లో కూడా పాస్ చేశారు ఆఫ్టర్ ఎ లిమిటెడ్ డిబేట్, అంటే తక్కువ సేపు మాత్రమే దానిపైన చర్చ జరిగింది. అండ్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ అపోజిషన్ లేకుండా, ఉన్న వాళ్ళని కూడా చాలా మంది సస్పెండ్ చేసేసారు కదా మొన్న. ద ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్, ద సోషల్ సెక్యూరిటీ కోడ్ అండ్ ది ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ 2020, ఈ 3 అనమాట కొత్త బిల్స్ ఆర్ అన్ అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ ది రెస్పెక్టివ్ కోడ్స్ ఆఫ్ 2019లోనే ఇవన్నీ వచ్చాయి, వాటిని అప్డేట్ చేశారు మళ్ళీ. విచ్ వర్ స్క్రూటినైజ్డ్ బై ఎ స్టాండింగ్ కమిటీ. 2019లో ఒక పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అనేది వాటికి స్క్రూటినైజ్ చేసింది. స్క్రూటినైజ్ చేసిన తర్వాత వచ్చిన కోడ్స్ ఇవి. వాటిని ఫర్దర్ అమెండ్మెంట్స్ చేశారు 2020లో రీసెంట్ గా. Therefore, there is considerable merit in the argument that the fresh drafts introduced a few days before their passage ought to have been sent back to the panel for an assessment. ఎందుకంటే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వీటిని ఆల్రెడీ స్క్రూటినైజ్ చేసింది 2019లో. ఇప్పుడు వాటిల్లో మార్పులు తీసుకొచ్చారు. సో ఈ కొత్త డ్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే పాస్ కాకుండా ఉన్నవి, ఫైనలైజ్ కాని వాటిని డ్రాఫ్ట్స్ అంటారు. సో డ్రాఫ్ట్ స్టేజ్ లో ఉన్న వాటిని మళ్ళీ వాళ్ళకి పంపించి ఉండాల్సింది, ఎందుకంటే ఒక కమిటీ ఆల్రెడీ వాటిని స్క్రూటినైజ్ చేసింది 2019లో. సో దాంట్లో మార్పులు చేశారు కాబట్టి అదే కమిటీకి మళ్ళీ ఒకసారి పంపించి వాళ్ళ అసెస్మెంట్, వాళ్ళు ఏమంటారో తెలుసుకునే ప్రయత్నం చేసి ఉండాల్సింది. ఆర్ట్ టు అంటే షుడ్, ఆర్ట్ 2 ప్లస్ షుడ్ పెట్టేసుకోండి. షుడ్ హ్యావ్ బీన్ సెంట్ బ్యాక్ టు ద ప్యానెల్ ఫర్ అన్ అసెస్మెంట్. అసెస్మెంట్ అంటే ఒకసారి ఎగ్జామిన్ చేయడం, ఎవాల్యుయేషన్ చేయడం. ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్ దట్ ద మోస్ట్ కంటెన్షియస్ ఫీచర్, అంటే వివాదాస్పదమైనది, ఎక్కువ మంది వాదిస్తోంది అని అర్థం అనమాట. కంటెన్షియస్ అంటే ఏంటది? ద ఇంక్రీజ్ ఇన్ ద థ్రెషోల్డ్ ఫర్ ఎన్ ఎస్టాబ్లిష్మెంట్ టు సీక్
government permission before closure, layoff or retrenchment from units that employ 100 workers to 300 was not found in the 2019 draft but has been introduced now. Very very important point. చూడండి, యాక్చువల్గా ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్లో ఒక కొత్త ప్రావిజన్ తీసుకొచ్చారు. ఈ ప్రావిజన్ చాలా ఇంపార్టెంట్, సో పే అటెన్షన్ హియర్. ఈ ప్రావిజన్ ఏంటంటే రెండు ప్రావిజన్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి స్టాండింగ్ ఆర్డర్ అంటారు, రెండవది ఇది. స్టాండింగ్ ఆర్డర్ అంటే అర్థం ఏంటంటే, మనం ఒక ఇండస్ట్రీలో పనిచేస్తున్నప్పుడు వర్కర్కి ఆ ఇండస్ట్రీ అంటే ఎంప్లాయర్ ఇండస్ట్రీ రన్ చేస్తున్న వ్యక్తి వర్కర్కి కండిషన్స్ చెప్పాలి. మీ వర్కింగ్ అవర్స్ ఏంటి, వర్కింగ్ రూల్స్ ఏంటి, ఎలా ఉంటుంది, ఏ టైంకి రావాలి, ఏ టైంకి వెళ్ళాలి, ఇక్కడ ఏమేమి ప్రొవిజన్స్ ఇస్తున్నారు, ఏమేమి లీవ్స్ ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు, లే ఆఫ్ ఎలా చేస్తారు. సో ప్రతిదీ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ లాగా ఒక స్టాండింగ్ ఆర్డర్ అని క్రిస్టల్ క్లియర్గా చెప్పి ఉండాలి ముందే, రైట్? దాన్ని స్టాండింగ్ ఆర్డర్ అంటారు. అయితే 2019 వరకు ఎలా ఉండేదంటే, మినిమం 100 మంది ఎంప్లాయీస్ పైన ఉన్న 100 మంది వర్కర్స్ పైన ఉన్న ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్కి మాత్రమే స్టాండింగ్ ఆర్డర్ అనేది అప్లై చేశారు. అంటే 100 ఎంప్లాయీస్ పైన ఉండాలి, అంటే 100 మంది వర్కర్స్ కంటే ఎక్కువ ఉండాలి. అట్లాంటి ఇండస్ట్రీస్ మాత్రమే స్టాండింగ్ ఆర్డర్స్ ఇచ్చేవి. అంటే 100 లోపు ఉండే వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు, 100 పైన ఉండే వాళ్ళు ఇవ్వాలి అని చెప్పారు. ఇప్పుడు ఆ 100ని కాస్త 300 తీసుకొచ్చేసారు. అంటే 300 వర్కర్స్ పైన ఉన్న ఇండస్ట్రీస్ మాత్రమే స్టాండింగ్ ఆర్డర్స్ ఇవ్వాలి, 300 వర్కర్స్ లోపు ఉండే వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఏంటి, ఇప్పుడు చూడండి, ఏదైనా ఇండస్ట్రీ తన ఎంప్లాయీస్ని అంటే తన వర్కర్స్ని రిమూవ్ చేయాలనుకున్నా, ఇండస్ట్రీ క్లోజ్ చేసేయాలనుకున్నా, వాళ్ళకి ఇప్పుడు చూడండి నెంబర్ ఆఫ్ వర్కర్స్ని తగ్గించేసుకోవాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. ఆ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాల్సిన సంస్థలకు కూడా ఒక థ్రెషోల్డ్ పెట్టారు. థ్రెషోల్డ్ అంటే లిమిట్ అని. ఇంతకుముందు 100 పైగా వర్కర్స్ ఉన్న ఏ ఇండస్ట్రీ అయినా సరే వాళ్ళు క్లోజ్ చేయాలన్నా, వర్కర్స్ లే ఆఫ్ చేయాలన్నా, ఉద్యోగాల నుంచి తీసేయాలన్నా, తగ్గించుకోవాలన్నా, ఏం చేయాలన్నా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు కూడా 100ని 300కి మార్చారు. అంటే 300 అండ్ అబవ్ వర్కర్స్ ఉన్న ఇండస్ట్రీస్ మాత్రమే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి ఏ పని చేయాలన్నా. 300 అండ్ అబవ్ వర్కర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే స్టాండింగ్ ఆర్డర్స్ ఇవ్వాలి, ఆ లోపు ఉన్న వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు అంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది దీని ఇంప్లికేషన్. అర్థం చేసుకోండి, ఇప్పుడు 250 ఎంప్లాయీస్, 250 మంది వర్కర్స్ ఉన్న ఒక ఇండస్ట్రీ ఉందనుకోండి. ఇప్పుడు ఈ ప్రావిజన్ ఏం చేస్తుంది, 250 పైగా ఎంప్లాయీస్ వాళ్ళకు ఉన్నారు, వర్కర్స్ ఉన్నారు వాళ్ళు, కానీ వాళ్ళు స్టాండింగ్ ఆర్డర్ ఇవ్వక్కర్లేదు. అంటే మీకు వర్కింగ్ అవర్స్ ఏంటి, ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వెళ్తారు, లీవ్స్ ఏంటి, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, మొదటిది. రెండోది, ఎప్పుడు కావాలంటే వాళ్ళని ఫైర్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే వాళ్ళని హైర్ చేసుకోవచ్చు, గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాల్సిన పని లేదు. ఇండస్ట్రీ క్లోజ్ చేసుకోవాలన్నా క్లోజ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుంది, ఇండస్ట్రీ నడుపుతున్న వ్యక్తికి ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, లేబర్కి రైట్స్ అనేవి మినిమైజ్ అవుతాయి. సో లేబర్ రైట్స్ అనేవి కుచించుకుపోతాయి, ఎందుకంటే వాళ్ళకి రైట్స్ తగ్గిపోతున్నాయి ఇక్కడ. కానీ ఆ ఇండస్ట్రీ నడుపుతున్న వ్యక్తికి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ప్రతిదానికి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి, నష్టాల్లో ఉన్నా సరే వాళ్ళకి శాలరీ ఇవ్వాలి, జాబులు తీసేయకూడదు, ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఉంటే బిజినెస్ నడపడం కష్టం అయిపోతుంది. కాబట్టి హీ ఫీల్స్ ఫ్లెక్సిబుల్ నౌ. తనకి ఇప్పుడు చాలా బాగుంది, అంటే ఇది ఇండస్ట్రియల్ సెగ్మెంట్కి ఇది బాగుంది ఈ రూల్. కానీ లేబర్కి ఇది ఇబ్బందికరంగా ఉంటుంది, లేబర్ యూనియన్స్ దీన్ని వ్యతిరేకిస్తాయి. అర్థమవుతుంది కదా, ఇది ప్రాబ్లం. దిస్ గివ్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ గ్రేటర్ ఫ్రీడమ్ ఇన్ ద టర్మినేషన్ అండ్ ఎగ్జిట్ డెసిషన్స్. సో జాబ్ తీసేయాలనుకున్న ఎవరినైనా సరే, వీళ్ళు కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోవాలనుకున్న వాళ్ళకి ఫ్రీడమ్ ఉంది ఇప్పుడు. నో వన్ డిసగ్రీస్ విత్ ద బేసిక్ ఆబ్జెక్టివ్ ఆఫ్ అమాల్గమేటింగ్, సింప్లిఫైయింగ్ అండ్ రేషనలైజింగ్ లేబర్ లాస్. సో బేసికల్గా మన దేశంలో ఎన్నో లేబర్ లాస్ ఉన్నాయి, ప్రతి రాష్ట్రానికి ఒక లేబర్ లా ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ పైగా ఉన్నాయి. ఇలా చాలా ఎక్కువగా ఉన్న లేబర్ లాస్ అన్నిటిని కలిపి ఇప్పుడు ఏం చేశారంటే యూనిఫై చేశారు. ప్రతి విషయంలో కూడా చట్టాలు చాలా ఎక్కువైపోయాయి, చట్టాలన్నింటినీ కూడా యూనిఫై చేసి కన్సాలిడేట్ చేసి ఒక సింగిల్ లా కింద తెచ్చే ప్రయత్నం చేశారు. సో డిఫరెంట్ సెగ్మెంట్స్ కింద డివైడ్ చేసి వాటిని 3 కన్సాలిడేటెడ్ లాస్ కింద ఇప్పుడు తేవడం జరిగింది. అమాల్గమేషన్ అంటే అర్థం అదే, రకరకాల వాటిని కలపడం, కలిపి ఒక దగ్గర తీసుకురావడం, సింప్లిఫై చేయడం, చాలా కాంప్లెక్స్ గా ఉన్న లాస్ ని అందరికీ అర్థమయ్యే భాషలో సింప్లిఫై చేయడం, రూల్స్ అనేవి సింపుల్ గా ఉండేలాగా చేయడం. మూడవది ఏంటి, రేషనలైజింగ్. రేషనలైజింగ్ అని అర్థం ఏంటి, ఎక్సెస్ ని తీసేయడం, అవసరం లేని వాటిని తీసేయడం, అవసరం లేదు సూపర్ ఫ్లూస్ కంటెంట్ ని తీసేసి ఎక్స్ట్రాగా ఉన్న కంటెంట్ ని తీసేసి అవసరమైన మేరకే ఉంచడాన్ని రేషనలైజింగ్ అంటాం. రేషనలైజింగ్ 2-3 మీనింగ్స్ ఉన్నాయి, ఇక్కడ ఫిట్ అయ్యే మీనింగ్ ఇది. సో లేబర్ లాస్ లో ఎక్సెస్ గా ఉన్నవి, సూపర్ ఫ్లూస్, ఒకే విషయానికి 2-3 చట్టాలు ఉన్నాయనుకోండి, ఆ ఎక్సెస్ చట్టాలన్నింటినీ రిమూవ్ చేసేయడం, ఇవన్నీ చేశారు. ఈ ఆబ్జెక్టివ్ తో చేయడాన్ని, ఈ ఆబ్జెక్టివ్ ని ఎవరు కూడా తప్పు పట్టరు, డిసగ్రీ,
ఎవరు కూడా దీంతో డిసగ్రీ అవ్వరు. గవర్నమెంట్ మంచి ఆబ్జెక్టివ్తోనే చేసింది. హౌఎవర్, అయినప్పటికీ the very fact that it involves a voluminous body of legislation should have meant that the final version was widely discussed with the stakeholders and given sufficient time and opportunity to give their views. కరెక్టే, సింప్లిఫై చేయాలి, అమాల్గమేట్ చేయాలి, రేషనలైజ్ చేయాలనే అప్రోచ్ని ఎవరు తప్పుపట్టరు. ఎంత కాంప్లెక్స్గా ఉండే బదులు సింగిల్ లాతో అయిపోతే బాగుంటుంది, కన్సాలిడేటెడ్గా సింగిల్గా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, అందరికీ అర్థమవుతుందనే ఆబ్జెక్టివ్ మంచిదే. అయినప్పటికీ వాల్యూమినియస్ బాడీ ఆఫ్ లెజిస్లేషన్ అంటే అర్థం ఏంటి? ఇన్ని ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, ఇన్ని చట్టాలను తీసుకొచ్చి మనం సింప్లిఫై చేసి ఒక చట్టం కింద చేసినప్పుడు దాని గురించి ఈ ఫైనల్ వెర్షన్ ఏదైతే ఉందో దాని గురించి వైడ్గా చాలా ఎక్కువగా డిస్కషన్ జరిపి ఉండాల్సింది విత్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్. స్టేక్ హోల్డర్స్ అని ఇక్కడ ఎవరెవరు వస్తారు? దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, ఈ చట్టం వల్ల ఎవరెవరైతే ప్రభావితం అవుతారో వాళ్ళందరితో కూడా డిస్కషన్ జరిపి ఉండాల్సింది. లేబర్ యూనియన్స్ కానీ, ఇండస్ట్రియల్ సెగ్మెంట్ కానీ, వీళ్ళందరితో కూడా డిస్కషన్ జరిపి ఉండాల్సింది. అండ్ గివెన్ సఫిషియంట్ టైమ్ అండ్ ఆపర్చునిటీ, వాళ్ళకు కూడా టైము మరియు అవకాశం ఇవ్వాల్సింది టు గివ్ దేర్ వ్యూస్, వాళ్ళ ఆలోచనలు వాళ్ళ వ్యూస్ ఇవ్వడానికి టైం ఇవ్వాల్సింది అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ఇంతమందిని ఇంపాక్ట్ చేసే ఒక చట్టం తీసుకొచ్చేటప్పుడు ఆ చట్టం వల్ల ఎవరెవరైతే ప్రభావితం అవుతున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి గ్రీవెన్సెస్ వాయిస్ చేసే అవకాశాన్ని ఇచ్చి ఉండాల్సింది అనేది ఇక్కడ పాయింట్. The root of the idea of consolidated labor codes goes back to the June 2002 report of the Second National Commission on Labor. సెకండ్ నేషనల్ కమిషన్ ఆన్ లేబర్ వాళ్ళు ఇచ్చిన 2002లో ఇచ్చిన ఈ రిపోర్ట్లో చెప్పారు లేబర్ కోడ్స్ అన్నిటిని కన్సాలిడేట్ చేయాల్సిన అవసరం వచ్చింది. దర్ ఆర్ టూ మెనీ లేబర్ కోడ్స్. కోడ్స్ అంటే ఇక్కడ లాస్ అని అర్థం. సో వీటిని చేయాలి అని చెప్పి ఐడియా అవుతుంది. దాని నుంచే రూట్ అంటే అది అక్కడ మొదలైంది, ఇది మూలం అది అని చెప్తున్నారు. ద బ్రాడ్ విజన్ హ్యాస్ బీన్ టు గివ్ అన్ ఇంపిటస్ టు ఎకనామిక్ యాక్టివిటీ వితౌట్ అడ్వర్స్లీ ఎఫెక్టింగ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది వర్కర్స్. ఆబ్జెక్టివ్ అదే, బ్రాడ్ విజన్ ఏంటి? ఎకనామిక్ యాక్టివిటీకి ఒక చిన్న ఇంపిటస్ ఇవ్వాలి. ఇంపిటస్ అంటే ఒక పుష్ చేసేది అనమాట. మనకు ఒక చిన్న సంథింగ్ లైక్, ఇప్పుడు చూడండి బండి ఆగిపోతే జస్ట్ ఇలా పుష్ చేస్తాం చూడండి, పుష్ చేస్తే కదులుతుంది, ఆ టైప్ అనమాట. మీకు సింపుల్గా చెప్పాలంటే సంథింగ్ దట్ మేక్స్ ఎ ప్రాసెస్ హ్యాపెన్ క్విక్లీ. ఆ పని జరగడానికి, ఫాస్ట్గా జరగడానికి సహాయపడేది. అంటే ఎకనామిక్ యాక్టివిటీ ఫాస్ట్గా కదిలేలాగా, యాక్టివిటీ జరిగేలాగా, ఇండస్ట్రీ బాగా నడిచేలాగా చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే టూ మెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండడం వల్ల, టూ మచ్ కాంప్లెక్సిటీస్ ఉండడం వల్ల ఎప్పుడు కూడా లేబర్ యూనియన్కి, ఇండస్ట్రీలకి, ఓనర్లకి గొడవలు అవుతూ ఉండడం వల్ల ప్రొడక్టివిటీ దెబ్బతింటుంది. ఎక్కువగా స్ట్రైక్స్ అవ్వడం వల్ల ఇటు వర్కర్స్ నష్టపోతారు, అటు ఎంప్లాయర్స్ నష్టపోతారు, ఎంప్లాయీస్ నష్టపోతారు. ఈ ఫ్రిక్షన్ తగ్గాలి, ఇద్దరి మధ్యలో ఉన్న ఇది తగ్గాలి, ప్లస్ వాళ్ళకి బిజినెస్ నడపడానికి కండ్యూసివ్ గా అట్మాస్ఫియర్ మారాలి, ఫేవరబుల్ గా మారాలి. మారితే ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, జీడిపి గ్రోత్ వస్తుంది. ఇట్లాంటి విజన్ తో వీటిని తీసుకురావడం జరిగింది. ఇక్కడ చూడండి, వితౌట్ అడ్వర్స్లీ ఎఫెక్టింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద వర్కర్స్. వర్కర్స్ యొక్క ప్రయోజనాలు అడ్వర్స్లీ అంటే నెగిటివ్లీ అని అర్థం అనమాట. వాళ్ళకి హాని కలిగించేలాగా ప్రభావితం చేయకుండా, ఎఫెక్టింగ్ అంటే అర్థమవుతుంది కదా. సో వాళ్ళకి హాని జరగకుండా ఎకనామిక్ యాక్టివిటీ పెంచేలాగా చేయడం అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. Whether this is adequately reflected in the new provisions will be tested by the experience of administering the codes. సో ఈ బ్రాడ్ విజన్ ని ఇప్పుడు కొత్త ప్రావిజన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయా లేదా, రిఫ్లెక్ట్ చేస్తున్నాయా లేదా అనేది ఇప్పుడే తెలియదు మనకి. వీటిని ఇంప్లిమెంట్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది. A positive feature is that the Social Security Code promises the establishment of social security funds for unorganized workers as well as gig and platform workers, and also says their welfare would be addressed by the National Social Security Board. వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు తీసుకొచ్చిన ఫండ్స్లో, ఇప్పుడు తీసుకొచ్చిన కోడ్స్లో ఒక ఇంపార్టెంట్ పాజిటివ్ ఫీచర్ ఉంది. ఏంటది? ఈ రోజు వరకు అనార్గనైజ్డ్ వర్కర్స్కి, ప్లాట్ఫామ్ వర్కర్స్కి, గిగ్ వర్కర్స్కి. సో అనార్గనైజ్డ్ అంటే మీకు చెప్పాను, ట్యాక్స్ సెగ్మెంట్లో లేనివి, ఇన్ఫార్మల్ సెగ్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అనార్గనైజ్ సెక్టర్ కింద వస్తారు. అంటే వాళ్ళకి పిఎఫ్ ఉండదు, ఏమీ ఉండవు. సో ఏ రోజుకి ఆ రోజు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇవి కాకుండా గిగ్ వర్కర్స్ అంటే ఏదన్నా పని అంటే వాళ్ళు కంప్లీట్, ఇప్పుడు చూడండి మనం ఒక చోట పని చేస్తున్నాము అంటే మంత్లీ శాలరీ తీసుకోవడం కానీ, డైలీ వేజెస్ తీసుకోవడం కానీ చూస్తాం. అది ఒక కైండ్ ఆఫ్ ఏ పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ లాగా మనం వెళ్తాం, వస్తుంటాం. నీకు పని ఎక్కడ చేస్తున్నామంటే పలానా పేరు చెప్తాం. అలా కాకుండా కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా కాంట్రాక్ట్ వచ్చినప్పుడు ఆ కాంట్రాక్ట్ తీసుకొని పని చేస్తారు, వెళ్ళిపోతారు. తర్వాత ఇంకొకరు కాంట్రాక్ట్ ఇస్తే అక్కడికి వెళ్తారు, పని చేస్తారు, వెళ్ళిపోతారు. సో వీళ్ళకి ఒక ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉండదు. సో టెంపరీగా ఒకళ్ళతో
పని ఉన్నప్పుడు చేస్తారు, పని అయిపోయాక మళ్ళీ వేరే వాళ్ళతో మళ్ళీ ఎవరు పని ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వీళ్ళని గిగ్ వర్కర్స్ అంటారు. యూ కెన్ ఆల్సో సే దెమ్ కాంట్రాక్చువల్ వర్కర్స్ లాగా అనుకోవచ్చు మనం. అంటే ఎంప్లాయర్ రిలేషన్ లేకుండా టెంపరీ రిలేషన్ మాత్రమే ఉంటుంది, వాళ్ళని గిగ్ వర్కర్స్ అంటారు. వీళ్ళకి కూడా సేఫ్టీ ఏముంటుంది చెప్పండి? ఏ రోజు ఎవరి దగ్గర ఉంటారో తెలియదు, కానీ వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తే చూసే వాళ్ళు ఎవరు? ఒకళ్ళు కాదు. అలాగే వీళ్ళకి ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుందా? ఉండదు. సో అలాగే మెడికల్ ఇన్సూరెన్స్ ఉండదు, పిఎఫ్ ఉంటుందా? ఉండదు. సో సోషల్ సెక్యూరిటీ నెట్ అనేది వీళ్ళకి కూడా లేదు. అలాగే ప్లాట్ఫామ్ వర్కర్స్, ప్లాట్ఫామ్ అంటే ఆన్లైన్లో ఎవరికైనా పని ఉందనుకోండి, అందులో కొంత పోర్షన్ ఆన్లైన్లో చేసేయడం అయిపోయింది. చూసాను, అంటే మన ఆఫ్లైన్లో చేసేది గిగ్ అయితే ఆన్లైన్లో సేమ్ పని ఒక చిన్న కాంట్రాక్ట్ లాగా తీసుకొని చేసి ఫినిష్ చేసి దాన్ని ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటారు. సో వీళ్ళందరికీ కూడా ఈ సోషల్ సెక్యూరిటీ కోడ్ అనేది అప్లై అవుతుంది. అండ్ ఆల్సో దేర్ వెల్ఫేర్ వుడ్ బి అడ్రస్డ్ బై ది నేషనల్ సోషల్ సెక్యూరిటీ బోర్డ్. నేషనల్ సోషల్ సెక్యూరిటీ బోర్డ్ అని ఒకటి పెట్టి వాళ్ళ వెల్ఫేర్ అంటే వాళ్ళ సంక్షేమాన్ని వీళ్ళు చూసుకుంటారు. అలాగే నేషనల్ సోషల్ సెక్యూరిటీ ఫండ్ అని ఒకటి క్రియేట్ చేస్తామని చెప్పారు. ఈ ఫండ్కి గవర్నమెంట్ కొంత కాంట్రిబ్యూట్ చేస్తుంది. అగ్రిగేటర్స్ అంటే వీళ్ళని ఎవరైతే ఎంప్లాయ్ చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కొంత మనీని ఈ ఫండ్కి కాంట్రిబ్యూట్ చేసేలాగా కొన్ని ప్రావిజన్స్ అనేవి తీసుకొచ్చారు. ఈ ఫండ్స్ వల్ల ఏమవుతాయంటే వీళ్ళ అవసరాలు తీర్చడానికి ఆ ఫండ్ ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ ఆబ్జెక్టివ్. ఇది పాజిటివ్ థింగ్. A contentious section allows the appropriate government to exempt any new factory from all provisions of the code on occupational health, safety and working conditions. అయితే ఒక చిన్న వివాదాస్పదమైన సెక్షన్ ఉంది ఈ కొత్త చట్టంలో. మూడు కోడ్స్ ఉన్నాయి చూడండి. ఆక్యుపేషనల్ హెల్త్ సంబంధించి ఒకటి ఉంది కదా, దాంట్లో ఇట్ అలౌస్ ది అప్రోప్రియేట్ గవర్నమెంట్ టు ఎగ్జామ్ట్ ఎనీ న్యూ ఫ్యాక్టరీ. ఏదైనా కొత్త ఫ్యాక్టరీని కొత్త ఈ ఆక్యుపేషనల్ హెల్త్, సేఫ్టీ, వర్కింగ్ కండిషన్ సంబంధించిన కోడ్కి సంబంధించిన ప్రావిజన్స్ నుండి ఎగ్జంప్షన్ ఇచ్చే పవర్ ఇచ్చేసారు. వాళ్ళు ఎవరికైనా ఎగ్జంప్షన్ ఇవ్వాలి వీటి నుంచి అంటే ఇవ్వవచ్చు. ఇది ఒక ఆస్పెక్ట్. The threshold for considering any premises as a factory has also been raised from 10 to 12 workers without the use of power and 20 to 40 విత్ పవర్. ఇది కూడా చూడండి, ఏదైనా ప్రెమైసెస్ ని ఫ్యాక్టరీ అని ఎప్పుడు అంటారు? ఇంతకు ముందు ఏంటంటే 10 మంది వర్కర్స్ ఉన్నా సరే దాని ఫ్యాక్టరీ అనేవాళ్ళు. పవర్ లేకుండా 10 మంది వర్కర్స్, విత్ పవర్ ఉంటే 20 వర్కర్స్ ఉంటే దాని ఫ్యాక్టరీ అనేవాళ్ళు. ఇప్పుడు థ్రెషోల్డ్ మార్చేశారు. 20 మంది వర్కర్స్ వితౌట్ ద యూజ్ ఆఫ్ పవర్, పవర్ లేని అంటే పవర్ అవసరం లేకుండా 20 మంది వర్కర్స్ ఉంటే దాని ఫ్యాక్టరీ అంటారు. పవర్ అవసరంతో 40 మంది వర్కర్స్ ఉంటే ఫ్యాక్టరీ అంటారు. ఇప్పుడు ఫ్యాక్టరీ అనే డెఫినేషన్ లోకి ఇచ్చినప్పుడు రూల్స్ అప్లై అవుతాయి, డెఫినేషన్ కిందకు ఉన్నప్పుడు రూల్స్ అప్లై అవ్వవు. సో దీనివల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న ఇండస్ట్రీస్ నడిపే వాళ్ళకి అడ్వాంటేజెస్ వస్తాయి. రూల్స్ వచ్చేసరికి ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చే వాళ్ళకి, అంటే ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్మెంట్ చేసే వాళ్ళకి. సో గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే చిన్న చిన్న ఇండస్ట్రీలు, చిన్న చిన్న ఇండస్ట్రీస్ రన్ చేసే వాళ్ళకి, ఓనర్స్ కి సపోర్ట్ చేద్దాము. ఎకానమీ పరిస్థితి కూడా బాగాలేదు, వాళ్ళకి గ్రేటర్ ఫ్లెక్సిబిలిటీ ఇద్దాము. ఇప్పుడు ఆల్రెడీ మన కరోనా వల్ల కూడా చాలా మంది సఫర్ అవుతున్నారు. సో ఈ రకంగా వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఇచ్చి లేబర్ లా సింప్లిఫై చేసి వాళ్ళకి కొంచెం కండ్యూసివ్ అట్మాస్ఫియర్ మార్చేద్దాం అనే ప్రయత్నం ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఈ ప్రయత్నంలో లేబర్ సఫర్ అవుతారు. సో దేర్ ఆర్ 2 థింగ్స్. ఇప్పుడు ఎంప్లాయర్ కి అనుకూలంగా మారిస్తే ఎంప్లాయీ సఫర్ అవుతాడు, ఎంప్లాయీకి అనుకూలంగా మారిస్తే ఎంప్లాయర్ సఫర్ అవుతాడు. ఎవరో ఒకరు సఫర్ అవ్వడం అయితే పక్క. అయితే ఏంటంటే ఇప్పుడు ఎంప్లాయర్ ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెళ్తోంది ఎక్కువగా. ఎంప్లాయీని దృష్టిలో పెట్టుకుని కూడా కొన్ని చేసింది. అంటే సోషల్ సెక్యూరిటీ స్కీమ్ అనేది ఎంప్లాయీని దృష్టిలో పెట్టుకుని చేసిందే. అయితే ఎంప్లాయీని దృష్టిలో పెట్టుకోవడానికి కారణం ఏంటి అంటే ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి, ఎకానమీ కూడా మనం పర్స్పెక్టివ్ లోకి తీసుకోవాలి. కరోనా వల్ల ఆల్రెడీ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. అందుకని వీళ్ళకి ఫ్లెక్సిబిలిటీ పెంచాలి, కండ్యూసివ్ అట్మాస్ఫియర్, ఫేవరబుల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి అనే భావన ఈ కోర్స్ అమెండ్మెంట్స్ చేయడంలో కనిపిస్తుంది. సో ఈ ఆస్పెక్ట్ మనం టచ్ చేయాలి. ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్ దట్ ఆల్మోస్ట్ ఆల్ మేజర్ ట్రేడ్ యూనియన్స్ ఆర్ అపోజింగ్ ద న్యూ కోడ్. తెలిసిందే మనకి, ట్రేడ్ యూనియన్స్ అన్ని కూడా వీటిని అపోజ్ చేస్తున్నాయి. అలాగే స్ట్రైక్ కి సంబంధించి ఇందులో రాయలేదు, కానీ స్ట్రైక్ కి సంబంధించి కూడా కొన్ని ఇష్యూస్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఎవరైనా స్ట్రైక్ చేయాలి అంటే మామూలుగా 6 వారాల నోటీస్ ఇవ్వాలి, 6 వారాలు ముందు చెప్పాలి. ఇప్పుడు దాన్ని 60 days చేశారు. అది కూడా ఏదైనా ఒకవేళ కోర్టులో లిటిగేషన్ ఉందనుకోండి, ఇండస్ట్రియల్ ట్రైబ్యునల్లో కానీ ఏదైనా ట్రైబ్యునల్లో లిటిగేషన్ ఏదన్నా ఉంటే, పెండెన్సీ ఉందనుకోండి, అది తేలేంత వరకు స్ట్రైక్ చేయకూడదు. అది తేలేంత వరకు స్ట్రైక్ అనేది చేయకూడదు. తేలిన తర్వాత ఆ కంప్లీట్ అయిన 60 days తర్వాతే స్ట్రైక్ చేయొచ్చు, అంటే 60 days నోటీస్ ఇవ్వాలి అని ఒక రూల్ తీసుకొచ్చారు. ఇంతకుముందు అది 6 weeks ఉండేది, ఇప్పుడు 60 days కి మార్చారు. ఇది కూడా ఎంప్లాయర్కి అనుకూలంగా ఉంది, ఎంప్లాయీస్కి అనుకూలంగా లేదు. ఇవి కొన్ని రూల్స్ అన్నమాట. This reflects a genuine fear that expansive powers of exemption have been conferred on the respective governments and there has been excessive delegation of rule-making powers.
ఇంకోటి ఏంటంటే ఎక్స్పాన్సివ్ అంటున్నాను, అంటే చాలా ఎక్కువ అని అర్థం ఇక్కడ. ఇప్పుడు గవర్నమెంట్స్కి చాలా ఎక్కువ పవర్స్, గవర్నమెంట్ తనకు తానే చాలా ఎక్కువ పవర్స్ ఇచ్చేసుకుంది. అంటే చెప్పాను కదా, కొన్ని కొత్త ఫ్యాక్టరీస్కి, కొన్ని స్పెసిఫిక్ ఇండస్ట్రీస్కి ఎగ్జంప్షన్ చేయాలంటే చేసుకోవచ్చు, ఎగ్జంప్షన్ ఇవ్వాలంటే చేసుకోవచ్చు అనే పవర్ గవర్నమెంట్ ఇచ్చేసుకుంది తనకు తాను. అండ్ ఇంకోటి ఏంటి, ఈ రూల్ మేకింగ్ పవర్స్ కూడా డెలిగేషన్ అంటే వేరే వాళ్ళకి ఇవ్వడం, రైట్. ఈ రూల్ మేకింగ్ పవర్స్ కూడా ఎవరైనా అంటే గవర్నమెంట్ స్పెసిఫై చేసిన వాళ్ళు చెయ్యవచ్చు అనేది వచ్చింది అక్కడ. ద థ్రెషోల్డ్ ఫర్ లే ఆఫ్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ వేరియస్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ కెన్ బి రైజ్డ్ బై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు లే ఆఫ్స్ కి సంబంధించిన థ్రెషోల్డ్, లే ఆఫ్స్ అంటే జాబ్స్ తీసేయడం, దానికి ఒక నెంబర్ ఇచ్చారు కదా 300 అని. ఆ నెంబర్ ని కావాలంటే మళ్ళీ పెంచాలి అంటే పెంచొచ్చు, 300ని కావాలంటే పెంచొచ్చు. అలాగే సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ కి సంబంధించిన విషయాలు కూడా మళ్ళీ చట్టంలో మార్పులు చేయకుండా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో ఇంప్రూవ్ చేంజ్ చేసేయచ్చు అని చెప్పి చట్టంలో రాశారు. దెర్ ఆర్ 2 థింగ్స్ చూడండి. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంటే చట్టంలో మార్పులు చేయక్కర్లేదు, గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేస్తే చాలు. లేదు అంటే ఏం చేయాలి, అమెండ్మెంట్ చేయాలి, చట్టానికి అమెండ్మెంట్ చేయాలి. అమెండ్మెంట్ చేయాలంటే మళ్ళీ పార్లమెంట్కి రావాలి, అమెండ్ చేసి మళ్ళీ బిల్లులాగా ప్రవేశపెట్టాలి, దాని గురించి డిస్కషన్ జరగాలి, అందరూ ఓటింగ్ జరగాలి, అప్పుడు అది మళ్ళీ మార్పు వస్తుంది. అది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అనుకోండి, ప్రభుత్వం ఆర్డర్ పాస్ చేస్తే చాలా అయిపోయింది. ఇప్పుడు చట్టంలో ఏం రాశారు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేసి పని చేసేసుకోవచ్చు అని చెప్పి చట్టంలో రాసేశారు. సో కాబట్టి దీంట్లో మళ్ళీ ఎప్పుడైనా సరే, ఇప్పుడు 300 లిమిట్ పెట్టారు థ్రెషోల్డ్, దాన్ని 400 500 చేయాలి అని గవర్నమెంట్ భావిస్తే డైరెక్ట్ గా చేసేసుకోవచ్చు విత్ జస్ట్ అన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. ఇట్ నీడ్ నాట్ అమెండ్ ది లా. ఈ చట్టాన్ని అమెండ్ చేయాల్సిన అవసరం లేదు. సేఫ్టీ స్టాండర్డ్స్ కెన్ బి చేంజ్, సేఫ్టీ స్టాండర్డ్స్ కూడా మార్పు, ఇవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో మార్పు చేసుకునేలాగా పవర్స్ ప్రభుత్వం తనకు తాను ఇచ్చేసుకుంది. There is much reason to fear that conferring wide discretion to the central and state governments may not be conducive to the interest of the workers. డిస్క్రిషన్ అంటే ఇంకా మనకి చాయిస్ అనమాట, ఏ డెసిషన్ తీసుకోవాలి, వీళ్ళకి సపోర్ట్గా తీసుకోవాలా, వాళ్ళకి సపోర్ట్ తీసుకోవాలా, అంటే దీంట్లో ఏ మార్పులు తీసుకురావాలి అనే డెసిషన్స్ అన్నీ కూడా ఆ ఫ్రీడమ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్స్కి ఈ చట్టం ఇచ్చేస్తుంది. రెస్పెక్టివ్ గవర్నమెంట్స్ అంటే చాలాసార్లు అంటున్నాం అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్కి ఆ పవర్ అనేది ఈ చట్టం ఇస్తుంది. అందువల్ల దీంట్లో ఏ ప్రావిజన్స్ అయినా ఏవైనా సరే వీళ్ళు మార్చేసుకోవచ్చు ప్రశాంతంగా. దీనివల్ల ఏమవుతుంది, ఇట్ మే నాట్ బి కండ్యూసివ్ టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద వర్కర్స్ యొక్క ప్రయోజనాలకి అది ఫేవరబుల్ కాకపోవచ్చు. కండ్యూసివ్ అంటే ఫేవరబుల్ అని, ఫ్రెండ్లీ అని అర్థం. ఓకే, హోస్టైల్ అంటే అన్ఫ్రెండ్లీ అని, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, అన్ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అని అర్థం. కండ్యూసివ్ అంటే వాళ్ళకి ఫేవరబుల్గా ఉండేలాగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వాలు ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్స్ లాబీ అయిపోయి ప్రభుత్వాలను ఇన్ఫ్లుయెన్స్ చేసేసి వర్కర్ ప్రయోజనాలకి వ్యతిరేకంగా రూల్స్ వాళ్ళకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేయొచ్చు. గవర్నమెంట్స్ కూడా ఇలా ఎక్స్పాన్సివ్ పవర్స్ ఉన్నాయి. ఎక్స్పాన్సివ్ అంటే చాలా ఎక్కువ, కవరింగ్ వైడ్ ఏరియా, వైడ్ రేంజ్ అని అర్థం అనమాట. చాలా ఎక్కువగా పవర్స్ స్టేట్ గవర్నమెంట్స్కి, సెంట్రల్ గవర్నమెంట్స్కి చట్టాలు ఇచ్చేసాయి కాబట్టి వాళ్ళు ఈజీగా మార్పులు చేర్పులు చేసేసి వర్కర్స్కి వ్యతిరేకంగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అనేది ట్రేడ్ యూనియన్స్ యొక్క ఫియర్ అనమాట. సమ్మరైజ్ చేయాలంటే చూడండి, 3 బిల్స్ తీసుకొచ్చారు. ఒకటి ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్, రెండవది సోషల్ సెక్యూరిటీ స్కీమ్ కోడ్, మూడవదేమో ఆక్యుపేషనల్ హెల్త్కి సంబంధించింది. ఎస్పెషల్లీ ఇండస్ట్రియల్, ఈ మూడింటి యొక్క బ్రాడ్ విజన్ ఏంటి, ఇప్పటి వరకు ఉన్న ఎన్నో లేబర్ కోడ్స్ అన్నిటినీ కన్సాలిడేట్ చేసి వాటిని అతి తక్కువ ఈ 3 బిల్స్లోనే మొత్తం అన్నిటినీ తీసుకొచ్చే ప్రయత్నం చేయడం. ఇప్పుడు చూడండి, ఇందులో ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ ఇట్లాంటి చాలా యాక్ట్స్ ఉండే, వాటన్నిటిని కూడా వీటిలోకి తీసుకొచ్చేసారు. ఒక సింపుల్గా అందరికీ ఈజీగా ఉంటుంది. ఈవెన్ వర్కర్స్కి కూడా వాళ్ళకి ఫేవరబుల్గా ఉన్న చట్టాలంటే వాళ్ళకి కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడు ఒకటే చట్టం ఉందనుకోండి, వాళ్ళు కూడా దాంట్లో ఉన్న ప్రావిజన్స్ ఏంటో తెలుసుకుంటారు, మా హక్కులు ఏమున్నాయి, మా రైట్స్ ఏమున్నాయో తెలుసుకుంటారు. దీంట్లో ప్రధానంగా తీసుకొచ్చిన మార్పు ఏంటంటే 100 నుంచి 300కి పెంచడం. 100 నుంచి 300కి పెంచడం అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే చూడండి, 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి స్టాండింగ్ ఆర్డర్, రెండోది లే ఆఫ్, రిట్రెంచ్మెంట్, ఎగ్జిట్ అంటే కంప్లీట్ గా ఫ్యాక్టరీ మూసేయడం. జనరల్ గా ఒక స్టాండింగ్ ఆర్డర్ అర్థం ఏంటి, వర్కర్ యొక్క, ఇప్పుడు మనం ఏదైనా జాబ్లో జాయిన్ అయ్యామనుకోండి, చెప్తారు కదా ఆఫీస్ టైమింగ్స్ ఏంటి, మనకి ఎన్ని లీవ్స్ ఉంటాయి, మనకి పిఎఫ్ ఎంత, ఇవన్నీ ఫ్యాక్టర్స్ అన్ని మనకి ఎంప్లాయ్మెంట్ లెటర్లో ఇస్తారు. దాన్ని స్టాండింగ్ ఆర్డర్ అని చెప్పి ఫ్యాక్టరీ వరకు అంటారనమాట. 100 లోపు ఎంప్లాయీస్, 100 లోపు స్ట్రెంత్ ఉన్న ఇండస్ట్రీస్ స్టాండింగ్ ఆర్డర్ ఇవ్వక్కర్లేదు, ప్రస్తుతం ఉన్న రూల్ అది. దాన్ని ఏం చేశారు, 300 లోపు ఉన్న వాళ్ళు ఇవ్వక్కర్లేదు, అంటే 250 290 మంది ఎంప్లాయీస్ ఉన్న వర్కర్స్ ఉన్న ఇండస్ట్రీ కూడా స్టాండింగ్ ఆర్డర్స్ ఇవ్వక్కర్లేదు. అంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కండిషన్స్ గట్రా చెప్పక్కర్లేదు, వాళ్ళు ఓరల్ గా మాట్లాడుకుంటే చాలు, ఫిజికల్ గా ఇవ్వక్కర్లేదు. ఫిజికల్ గా రిటర్న్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే కోర్టుకి డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు కోర్టుకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి.
సో ఈ రిటర్న్ గా ఏమి ఇవ్వకుండా ఓవరాల్ గా వాళ్ళు మాట్లాడుకొని జాయిన్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ట్రైబ్యునల్కి వెళ్ళడానికి కానీ కోర్టుకి వెళ్ళడానికి కానీ స్కోప్ ఉండదు. సో దీనివల్ల ఏమవుతుంది, వైడ్ రేంజింగ్ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది ఇండస్ట్రీస్కి. అలాగే వాళ్ళు ఉద్యోగం నుంచి పీకేయాలన్నా, ఇండస్ట్రీ మూసేయాలన్నా, ఇంతకు ముందు 100 మంది పైగా ఎంప్లాయీస్ ఉన్న ప్రతి ఇండస్ట్రీ కూడా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ 100ని 300 చేశారు. అంటే 300 లోపు వర్కర్స్ ఉన్న ఏ ఇండస్ట్రీ కూడా ఎప్పటికైనా ఇప్పుడు మూసేసుకోవచ్చు, ఉద్యోగస్తులను పీకేయచ్చు, ఏమైనా చేసేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ గివింగ్ గ్రేటర్ ఫ్లెక్సిబిలిటీ టు ఇండస్ట్రీస్. అంటే ఇది వర్కర్స్ పరంగా నెగిటివ్ గా అనిపిస్తోంది, కానీ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ పరంగా చూస్తే పాజిటివ్ గా ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే బిజినెస్ కండిషన్ సరిగ్గా లేనప్పుడు, ఇంతమందికి శాలరీలు ఇవ్వలేమనుకునేటప్పుడు దే కెన్ ఫైర్ దెమ్. ఫైర్ చేసే ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. గవర్నమెంట్ ఏముంటుంది అనే భయం లేకుండా ఫైర్ చేసే ఫ్లెక్సిబిలిటీ వాళ్ళకి కల్పిస్తుంది. ఇది ప్రధానమైనది, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇది. అలాగే సోషల్ సెక్యూరిటీకి సంబంధించి ఒక బోర్డు క్రియేట్ చేశారు, ఒక ఫండ్ క్రియేట్ చేశారు. ప్లాట్ఫామ్ వర్కర్స్, గిగ్ వర్కర్స్, మూడవది ఏంటి అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్, వీళ్ళందరికీ కూడా. గిగ్ వర్కర్స్ అంటే కాంట్రాక్ట్ అనమాట, అంటే పర్మనెంట్ గా ఎంప్లాయర్ రిలేషన్ లేకుండా టెంపరీగా పనిచేసి వెళ్ళిపోయే వాళ్ళని గిగ్ వర్కర్స్ అంటాం. ప్లాట్ఫామ్ వర్కర్స్ ఆన్లైన్ లో ఏదైనా ఒక పని తీసుకొని కంప్లీట్ చేసేస్తారు, మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. ఇట్లాంటి వాళ్ళు ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటారు. సో ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా సోషల్ సెక్యూరిటీ ప్రెజెంట్ లేదు, వాళ్ళకి అది కల్పించే ప్రయత్నం చేసింది రెండవది. రైట్. సో ఇలా అనమాట, ఇలాంటి బిల్స్ తీసుకురావడం అనేది జరిగింది. సో ఓవరాల్ గా ఫ్లెక్సిబుల్ చేయాలి, ఎంప్లాయర్స్ కి ఎక్కువగా అనుకూలంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో దీనిపైన ఒక క్వశ్చన్ ఇస్తాను మీకు, కమ్యూనిటీ పేజ్ లో పెడతాను, ఒకసారి రాయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.